మావయ్య, కమలా, ఏంటిది? ఎవరికి హారతిచ్చి ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నావు? రే గౌతమ్, ఈ అనాథని ఇంట్లోకి ఎవరు తీసుకురమ్మన్నారా? ఈ మహాతల్లంటే పొగరబోతు, మాట్లాడితే కోర్టు కేసులు ఉంటుంది, మనం ఏం చెప్పినా వినదు. నీకేమైంది? కోర్టు ఆర్డర్ ఉండి కూడా స్వీటీని ఎలా ఇంటికి తీసుకొచ్చావు? అదిగా తాతయ్య, స్వీటీ. ఇంకా నువ్వేం మాట్లాడుకో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ధిక్కార నేర కింద కోర్టుకి ఈడుద్దాం అనుకుంటున్నావా? ఏంటి ఝాన్సీ ఇది? చూడు, నీ వల్ల అనవసరంగా గౌతమ్ మాటలు పడుతున్నాడు. కోర్టులో కేసు ఓడిపోయావు కదా, స్వీటీని ఆ రాజే వాళ్లకు అప్పగించాలని తీర్పు వచ్చింది కదా. స్వీటీని వాళ్లకు అప్పగించకుండా ఇలా దొంగతనంగా మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? నిజంగా కోర్టు తీర్పుని గౌరవించేదానివే అయితే ఇలా చేసేదానివి కాదు. మేడం, స్వీటీ వాళ్ళని చూస్తేనే భయపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆ శ్రీవల్లి జాగ్రత్తగా చూసుకోలేదా? పాపం ఆ శ్రీవల్లి బోన్ మ్యారో డొనేట్ చేసి స్వీటీని కాపాడితే తనని వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చిందే కాకుండా మాకే కథలు చెప్తున్నావా? మాట మాటకు న్యాయం అన్యాయం అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు న్యాయంగా స్వీటీని వాళ్ళకి అప్పగించు. అప్పగించను సార్. ఏంటి? స్వీటీ నా బిడ్డ. ఇప్పుడు నా బిడ్డని నేనెవ్వరికీ అప్పగించను. ఝాన్సీ, నువ్వు కోర్టు ఆర్డర్ని కాదంటున్నావు కదా. ఈ విషయం ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో వాళ్ళకే ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్లే వచ్చి స్వీటీని ఆ రాజే వాళ్ళకి అప్పగిస్తారు. మేడం, మీరు ఎవరికి ఫోన్ చేస్తారో చేసుకోండి. ఆర్డర్ ఇవ్వగానే డెలివరీ చేయడానికి ఇదేం వస్తువు కాదు, మనిషి. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఝాన్సీ, ఇప్పుడు స్వీటీకి రెస్ట్ కావాలని ఇంట్లోకి రానిస్తే రేపు నువ్వు తనని పర్మనెంట్ గా ఈ ఇంట్లోనే ఉంచుతావు. అవును, మీరన్నదే నిజం. స్వీటీని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే సమస్య లేదు. ఝాన్సీ గారు, మీరుండండి. తాతయ్య, నేను చెప్పేది కాస్త వినండి. ఏమినాలరా? అదిగో చూడు, ఇంత జరిగినా కూడా తను అదే పంధాలో మాట్లాడుతుంది. కొంచెం కూడా తనకి పొగరు తగ్గలేదు. అదిగా తాతయ్య, ఆ రాజయ్య గాడు కంత్రి 420 వాడు చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్లో ఇన్వాల్వ్ అయ్యాడని అనుమానంగా ఉంది తాతయ్య. ఇప్పుడు వాడికి స్వీటీని అప్పగించడం అంత సేఫ్ కాదు. ఇలా చెప్పమని ఝాన్సీ చెప్పిందా? లేదు తాతయ్య, నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను. జస్ట్ 1 డే టైం ఇవ్వండి నాకు. ఆ రాజయ్య ఎలాంటి వాడో ప్రూవ్ చేస్తాను. ప్లీజ్ తాతయ్య, నన్ను నమ్మండి. లేదురా, ఇవన్నీ నాకు చెప్పొద్దు. స్వీటీ మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాన్నగారు, గౌతమ్ చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ రాకెట్లో రాజయ్య గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ దొంగ విధవ దాంతో మీకు లింక్ ఉందని చెప్పేస్తాడు. అప్పుడు మీ పరువు మా పరువు
రాకెట్లా దూసుకెళ్లి మూసీ నదిలో పడి కొట్టుకెళ్ళిపోతుంది. నువ్వు నోరు మీరా. నేను నోరు మోస్తాను నాన్న, కానీ నేను చెప్పినట్టు జరిగితే మీరు జైల్లో ఉంటారు. డాడ్, చంద్రమోహన్ అలానే అంటాడు కానీ మీరేం ఆలోచించకండి. స్వీటీని ఇట్టించిటే పంపించేద్దాం. మృణాల్ని ఎందుకలా మాట్లాడుతున్నావు? స్వీటీ చావు బతుకుల నుంచి బయటపడిందని హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి తీసుకురావాలి గాని ఇలా గుమ్మంలోనే గొడవ చేయడం కరెక్ట్ కాదు. చంద్ర, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంటి, నువ్వే తెలివైందని అనుకుంటున్నావా? ఒకవేళ ఆ రాజయ్య గారిని నాన్నని ఇరికిస్తే నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. నానా, గౌతమ్ నెలలో టైం అడగడం లేదు కదా, ఒక్కరోజే కదా, జస్ట్ 24 గంటలే కదా. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పిన్ని, వీళ్ళు చెప్తుంది నిజమా? అంటే నువ్వు కేసు ఓడిపోయావా? నాకు డొనేట్ చేసింది గణేష్ అంకుల్ కాదా, రాజయ్య వాళ్ళ? అవును. ఏంటి ఝాన్సీ, స్వీటీకి అబద్ధం చెప్పావా? పిన్ని, అయితే నన్ను వాళ్ళకి అప్పగించేస్తావా? లేదమ్మా, వాళ్ళకి ఇవ్వను, నువ్వేం భయపడకు. తాతయ్య, తెలిసి మోసగాడికి స్వీటీని ఎలా ఇమ్మంటారు? నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి, అంతే చాలు. ఒకవేళ నేను ప్రూవ్ చేయలేకపోతే మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోకి రానివ్వండి. నాన్న, వాడు ప్రూవ్ చేస్తానంటున్నాడు కదా, 1 డే టైం ఇచ్చి చూద్దాం. సరే, అలాగే కానివ్వు. నీకోసం కేవలం నీ మాట కాదనలేక స్వీటీ ఇంట్లో ఒక్కరోజు ఉండడానికి ఒప్పుకుంటున్నాను. ఒకవేళ ఆ రాజయ్య మోసగాడని రేపటికల్లా ప్రూవ్ చేయకపోతే అప్పుడెవరి మాట వినను. నేనే స్వయంగా వెళ్లి స్వీటీని ఆ రాజయ్యకి అప్పగించి వస్తాను. ఇంకా చూస్తారే, లోపలికి తగలాడు. మనం రా, పద. రామ్మా. ఈడింకా రాలేదేంది? రాత్రనగా పోయిండు, ఇప్పటిదాకా పత్తాలే. ఫోన్ చేస్తే లేబడతలేడు. యాడికి పోయి చచ్చిండు? ఏమై ఉంటది? అయ్యా, వచ్చినావా? రాత్రంతా యాడికి పోయినావు? గీ దెబ్బలేంది? లే శ్రీవల్లి. అరే, ఏమైందో చెప్పు. గా ముసుకది. శ్రీవల్లి,
తాగిది మొహం అంతా ఉబ్బింది కదయ్యా. మళ్ళీ తాగి ఏడైనా పడి చచ్చినవా? లే శ్రీవల్లి. అంటే ఆ రత్నవేల కొట్టాడు కదా, నేను ఆడికి చెప్తానే ఉన్నా ఆ రత్నవేల కాడికి పోకయ్యా పోకయ్యా అని. కానీ నువ్వు వెళ్ళే ఇప్పుడు చూడు ఏమైందో. అసలు నిన్నెందుకు కొట్టిండయ్యా? ఉండు, నేనే పోయి ఎందుకు కొట్టాడో అని అడుగుతాను. వద్దు శ్రీవల్లి, ఆడి కాడ నేను అప్పు చేసిననే వడ్డీకి చక్ర వడ్డీ వేసి లచ్చలు లచ్చలు లెక్క చెప్పిండు. గది న్యాయం కాదు. గన్ని పైసలు నా తాను లేవని చెప్పిన గంతే. అన్యాయంగా నన్ను గిట్ల కొట్టిండు. అమ్మో అమ్మో అమ్మో, ఆడి చేతులు పడిపోను, ఆడికట్ల మందు పడ, ఆడింట్లో పీరిగెల్లా నిన్ను కొట్టనికి ఆడికి మనసు ఎట్లా వచ్చిందయ్యా? ఉండు, ఇప్పుడే మన ఇంట్లో ఉన్న పైసలు పట్టుకపోయి ఆడి మొహాన కొట్టి ఆడి చెంప పగల కొడతా. రాగే శ్రీవల్లి, ఆడు మనిషి కాదే, రాక్షసుడు. ఇప్పుడు నువ్వు పోతే ఆడు ఇంకా గర్వవుతాడే. అయినా ఇంకొన్ని దినాల్లో ఈ తిప్పలన్నీ పోతాయి. మనందరం దుబాయ్కి పోతాం. నువ్వేం చెప్తున్నావో ఏందో నాకైతే సమజెత్తులే. ఏదో దొంద అంటున్నావు, రత్నవేల కాడ అప్పు అంటున్నావు, దుబాయ్ అంటున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు మస్తు గుబులైతుంది. నన్ను నా బిడ్డల్ని ఏం చేస్తావో ఏందో. ఏంది నీ లొల్లి? అంటే నన్ను నమ్మడం లేదా? ఇప్పుడే వస్తా. శ్రీవల్లి, ఇగో చూడు, ఇవి పాస్పోర్ట్లు, ఇవి విమానం టికెట్లు. అందరం కలిసి దుబాయ్కి పోతున్నామే. నేనేం ఊరికే చెప్పట్లేదు, సమజవుతుందా? ఆడ నేను నౌకరీ చేస్తా, మిమ్మల్ని మంచిగా తాగుతానే. నువ్వు ధైర్యంగా ఉండు. లేదయ్యా, ఇదంతా జరిగే పని కాదనిపిస్తుంది. అరే ఏందే నువ్వు? ఇవన్నీ చూపించినా కూడా నువ్వు నమ్మకపోతే నేనేం చేయనే? ఇగో స్వీట్ని ఎట్టగైనా మనకు వచ్చేలా చేస్తానని చెప్పి చేసినాను కదా, ఇది కూడా అంతేనే. జర నన్ను నమ్మే శ్రీవల్లి. సరే, ఇప్పుడు మృణాలి మేడంకి నేను ఫోన్ చేస్తా. మన బిడ్డని మనకిచ్చేయమని చెప్పు. అదేందయ్యా, నువ్వే వాళ్ళకిచ్చి మళ్ళీ నువ్వే తోలుకొస్తానంటున్నావు? ఏం లేదే, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అదును చూసి ఎట్లయినా మాట మారుస్తారు. వచ్చే ఆదివారం మనం దుబాయ్ పోనీకే అన్నీ సిద్ధం చేసిన. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు బిడ్డ నీకపోతే ఎట్లా? అందుకే ఇప్పుడే మనకిచ్చేయమని చెప్పు. మాట్లాడు మాట్లాడు. హలో, మేడము, నేను శ్రీవల్లిని. నేనే ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. అసలు మీకేమన్నా పిచ్చా? స్వీట్ని మీతోనే తీసుకెళ్లకుండా మళ్ళీ ఝాన్సీతో ఎందుకు పంపించారు? అంటే మేడము, బిడ్డ మమ్మల్ని చూసి ఏడుస్తుంది, కొన్ని దినాలు ఉంచుకుని తోలుతామని వాళ్ళు చెప్పిండ్రు, అందుకే ఏడిసినాం. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? ఏం లేదు మేడము, ఇప్పుడు నా మొగుడు ఆడికి వస్తాడు, జరంత మీరే దగ్గరుండి నా బిడ్డని నా మొగుడికి ఇచ్చి తోలుండు మేడం. మేడము, సరే, త్వరగా వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. అట్నే మేడము, అట్నే. చెప్పుడు వెళ్ళదొక గోల. శ్రీవల్లి, ఇక ఈ అదో బతుకు పోయినట్టే. ఈ కాడి నుంచి మనం పెద్దోళ్ళ బతకబోతున్నాం. ఇక నువ్వన్నీ మర్చిపో. నేను కూడా నిన్ను నీ పిల్లల్ని మర్చిపోతా. ఇగో నేను ఇట్లా పోయి అట్టా బిడ్డని దొరికొస్తా. బిడ్డ దీనికి ఏదైనా మంచిగా ఉండు. ఇదిగో ఇది పట్టుకొని లోపల పెట్టు, జాగ్రత్త. ఊరుకో. స్వీటీ, ఊరుకో. నువ్వు ఇలా ఏడిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అబద్ధం
శ్రీవల్లినా? నాకొద్దు, నాకు ఈ ప్రాణం వద్దు. తన బోన్ మ్యారో వెనక్కి తీసేయమని చెప్పండి. స్వీటీ, అలా అనొద్దు. చనిపోతావనుకున్న నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, అంతేకాని ఇలా గొడవ చేయొద్దమ్మా. అది కాదమ్మా, నన్ను బ్రతికించినందుకే కదా వాళ్ళు నన్ను తీసుకెళ్తామంటున్నారు. నిన్ను ఎవరు తీసుకువెళ్లరు, నువ్వవేం పట్టించుకోకు. లేదమ్మా, ఇందాక బాబాయ్ ఎంత చెప్పినా వ్యక్తతే వినడం లేదు కదా. నాకు అర్థమైంది, నన్ను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. నేను వెళ్ళనమ్మా. సరే, నువ్వెళ్ళొద్దు. మనకి మీ పిన్నుంది కదా. మీ పిన్ని ఎవరనుకుంటున్నావు? నీ పాలిట దేవత. ఆ రాజే వాళ్ళొచ్చినా బిక్తాతే వాళ్ళు చెప్పినా మీ పిన్ని ఎవరి మాట వినదు. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించదు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. పిన్ని, నిజంగా నన్ను పంపించావు కదూ? పంపించిన స్వీటీ. ఆ రాజయ్య ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. త్వరలోనే వాడి గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. ఇప్పుడు మీ బాబాయ్ ఆ పని మీదే బయటికి వెళ్లారు. నేను కూడా వెళ్తున్నాను. నువ్వేం కంగారు పడకు. ఈ పిన్ని చెప్పింది చేస్తుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతాను, కానీ నాకు భయంగా ఉంది పిన్ని. భయపడకమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను పంపించును అని చెప్తున్నాను కదా. అలానే నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి పిన్ని. ప్రామిస్. ఓకేనా? నువ్వు ఇక దీని గురించి ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. అలాగే పిన్ని. మేడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు మిమ్మల్ని మభ్యపెట్టాలని చూసినా స్వీటీ చేయి మాత్రం వదలకండి. సరేనమ్మా, నేను వీళ్ళ దగ్గరే ఉంటాను. నువ్వు జాగ్రత్త. అక్క, బావా, మీరు చెప్పినట్టే స్వీటీకి ట్రీట్మెంట్ చేయించేశాను. తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. ఇక మిగిలింది ఒక్కటే, పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం. ఆ మాట కూడా త్వరలోనే నిలబెట్టుకుంటాను. స్వీటీ, అల్లరి చేయకు. ఇలా రా. ఆగండి సార్. రై, నేను ఇంతవరకు చాలా మంది క్రిమినల్స్ని చూశాను. మోసాలు, దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు చేసే వాళ్ళని చూశాను. కానీ నీలాంటి నీచుణ్ణి ఇంతవరకు చూడలేదురా. ఏంటి సార్ వాడు నా దగ్గర ప్రవచనాల ప్రోగ్రాం మొదలు పెట్టినారు? అయినా లోకం తెలియని పసిపిల్లల జీవితాలతో ఆడుకోవటం ఏంట్రా? ఆ? చిన్న చిన్న పిల్లల్ని అమ్మేయటం ఏంట్రా? అసలు నువ్వు మనిషివా, మృగానివా? సారు, రెండూ కాదు, మృగం లాంటి మనిషిని. అయితే
ఇప్పుడు ఏం చేస్తారు సారు? నిన్ను జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తాను. ఇల్లే అది మీ వల్ల కాదు సార్ వాడు. హ, నీ జాతకం మొత్తం బయటపడింది. నీ మనిషి డేవిడ్ గాడు అప్రూవర్గా మారిపోయాడు. నువ్వు చేసే దందాలు, దౌర్జన్యాలు, దేశ విదేశాల్లో నీకున్న లింకులు మొత్తం కక్కేశాడు. పాత్రా స్టేషన్కి. ఆగండి సారు, మీ మాదిరి మీరు నాకు చెప్పి పూడ్చినారు. నా మాదిరి నేను చెప్పేది కూడా మీరు ఒకసారి విని పూడ్చాలి కదా సారు. ఆగప్పా, ఓ లాయరో. శ్రీవల్లి, ఇవేంటో తెలుసా? తెలుసు మేడము. పాస్పోర్ట్లు, విమానం టికెట్లు. నా మొగుడు మా అందరినీ దుబాయ్కి తోలుకుపోతాడంట. స్వీటీ వాళ్ళ నాన్న అంటే ఆ రాజయ్య ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చి తనని తీసుకెళ్లిపోతాడు. ఇందాక ఝాన్సీ మేడం మన ఇంటికి వచ్చిందయ్యా. గౌతమ్ గారు, నాకు చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. ఏంటండి అది?